హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎలా ఉన్నారు? లెర్న్ ఎడ్యుకేషన్ విత్ నాగరాజు. ఫ్రెండ్స్, నేను ఫిజికల్ సర్వర్లో ఒక బోటబుల్ పెన్ డ్రైవ్తో ఓఎస్ ఇన్స్టాలేషన్ చేస్తాను చూపిస్తున్నాను. మోడల్ నెంబర్ వచ్చేసరికి డెల్ పవరేజ్ 920. మనకి సర్వర్లోకి లాగిన్ అవ్వాలంటే F11 అనేది ప్రెస్ చేయాలి. ఈ ఫంక్షన్స్ కీస్ ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క మెథడాలజీ ఉంటుంది. నేను ప్రజెంట్ F11 ప్రెస్ చేశాను. F11 ప్రెస్ చేసినాక మనకి దాన్ని ఫంక్షన్స్లోకి వెళ్తుంది. బూట్ మెనూ ఆప్షన్లోకి వెళ్తుంది. బూట్ మెనూ ఆప్షన్లో కంటిన్యూ కొట్టేస్తున్నాను నార్మల్గానే. వన్స్ నేను కంటిన్యూ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఎంటర్ చేయమని అదే ఆప్షన్ ఉంటుంది. అది వన్స్ సెలెక్ట్ చేసుకుంటే ఓఎస్లోకి వెళ్తుంది. ఓఎస్ కానీ నార్మల్గా ఉంటే డైరెక్ట్ విండోసే ఓపెన్ అవుతుంది. ఓఎస్ ఏమైనా కరప్ట్ అయిపోతే మళ్ళీ చూజ్ ఆప్షన్ అని బయోస్ ఆప్షన్, సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది, ఆప్షన్లోకి వెళ్తుంది. వన్స్ ఆ ఆప్షన్లోకి వెళ్ళినాక మళ్ళీ మనం కంటిన్యూ కొట్టేసేసుకుని కంటిన్యూ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసేసుకుంటాం. మళ్ళీ బూట్ అయిపోతుంది. బూట్ అయిపోయినాక F2 ప్రెస్ చేస్తాం. మనం దీనికంటే ముందే కొద్దిగా పెన్ డ్రైవ్ అనేది సెలెక్ట్ చేసుకుని దాంట్లో ఏదైతే మనకి సిపియూకి యూఎస్బి ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సర్వర్కి అయితే సర్వర్కి, లేదా సిపియూకి అయితే సిపియూకి. ఇక్కడ ఫంక్షన్ కీ అనేది F2 అనే ప్రెస్ చేస్తాం. సెకండ్ టైం కూడా F2 ప్రెస్ చేస్తే మనకి సిస్టమ్ సెటప్ ఆప్షన్ వస్తుంది. సిస్టమ్ సెటప్ ఆప్షన్ ఎందుకంటే కొన్ని చేంజెస్ చేయాలి. బయోస్కి NEFకి కొన్ని చేంజెస్ ఉంటాయి. ఆ చేంజెస్ కోసం మనం సిస్టమ్ సెటప్లోకి వెళ్తాము. ఇక్కడ సిస్టమ్ పైన సిస్టమ్ సెటప్, తర్వాత సిస్టమ్ బయోస్ అని ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ బూట్ సెట్టింగ్స్ అని ఒకటి ఆప్షన్ ఉంటుంది. బూట్ సెట్టింగ్స్లో మనం సెలెక్ట్ చేసుకుని బూట్ సెట్టింగ్స్లో మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజరు. బయోస్ నుంచి NFSలోకి చేంజ్ చేశాను. సేమ్ డిసేబుల్ ఉన్నది ఎనేబుల్ చేసుకుంటాను. బయోస్ ఫినిష్ అని ఇక్కడ కార్నర్లో ఫినిష్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫినిష్ అయితే ఫినిష్, బ్యాక్ అయితే బ్యాక్ సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ ఫినిష్ సెలెక్ట్ చేసుకుంటాము. ఎస్, ఓకే, ఫినిష్. వన్స్ ఇక్కడ ఫినిష్ అవ్వగానే మళ్ళీ బూట్ అవుతుంది. బూట్ అయినాక సేమ్ ఆప్షన్ మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. బయోస్ రీబూట్ అయినాక కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. F11 అనేది ప్రెస్ చేస్తాం. F11 వచ్చేసరికి ఇందాక UEF ఏదైతే చేసామో ఆ UEFకి కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఆ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలి. ఆ UEFలోనే మన పెన్ డ్రైవ్ అనేది విజిబుల్ అవుతుందో లేదో చెక్ చేసుకుంటాం. ఎందుకంటే ముందు పెన్ డ్రైవ్ పెట్టేసామంటే సరిపోతుంది, విజిబుల్ అవుతుంది. ఇప్పుడు UEF మెనూలోకి వెళ్తాము. బూట్ మెనూలోకి స్క్రోల్ డౌన్ చేస్తే మనకి లాస్ట్లో వస్తుంది మ్యాక్సిమం. ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఆల్రెడీ నాది కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి వచ్చేసింది. ఇన్కేస్ కనెక్ట్ అవ్వకపోతే మీరు అలా కనెక్ట్ చేసుకోండి. ఇది లైనెక్స్ సంబంధించి iOS ఫైలు ఎలా చేంజ్ చేయాలి అనేది మన కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు. మనకు చాలా వీడియోస్ అనేవి ఉన్నాయి. డిఫరెంట్ మెథడాలజీస్లో కూడా ఉన్నాయి. సేమ్ ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటాము. లాంగ్వేజెస్లో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ కీబోర్డ్ ఒకటి ఉంటుంది, ఓఎస్ చేంజ్ అని ఉంటుంది, ల్యాండ్ మార్క్ ఒకటి వస్తుంది. ల్యాండ్ మార్క్తో పాటు నెట్వర్కింగ్ అని, తర్వాత ఇవి
మోడల్స్ ఉండి ఆ మోడల్స్ని ఒక్కొక్కటి ఇన్స్టాల్ లోకల్ సాఫ్ట్వేర్. ఇక్కడ వచ్చేసరికి డేటా స్టోర్ ఎక్కడ ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నామో సేమ్ సెలెక్ట్ చేసుకుంటే మనకు పాత డేటా ఏదైతే ఉందో ఆ డేటా కావాలంటే అలా అట్లా పెట్టేసుకోవడం, అవసరం లేదంటే సేమ్ సెలెక్ట్ చేసుకుని మొత్తం సెలెక్ట్ ఆల్ అనేది చేసుకుని డిలీట్ చేసేసుకోవడం. డిలీట్ చేసుకున్నాక సాఫ్ట్వేర్ సెలెక్ట్ చేసుకుంటాము. సాఫ్ట్వేర్లో మనకి గ్రాఫికల్ లేదంటే GUI మెథడా సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత రూట్ పాస్వర్డ్ ఇచ్చేస్తాము. రూట్ పాస్వర్డ్ ఇచ్చినాక తర్వాత యూజర్కి సంబంధించి పాస్వర్డ్ ఇస్తాము. యూజర్ పాస్వర్డ్ వచ్చేసరికి యూజర్ నేమ్, తర్వాత సేమ్ పైన అడ్మినిస్ట్రేటర్ ఇవ్వాలంటే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ సబ్మిట్ కొట్టేస్తే అది లోడ్ అవుతూ ఉంటుంది. ఏమేమి ప్యాచింగ్ ఉన్నాయో సర్వీసెస్, ఆ సర్వీస్ మొత్తం ఇన్స్టాల్ అవుతూ ఉంటాయి. ఇన్స్టాల్ అయ్యేటప్పుడు ఇవి మనకి పెన్ డ్రైవ్ ఏదైతే ఉందో పెన్ డ్రైవ్ని ఒకసారి చెక్ చేసుకోండి. పెన్ డ్రైవ్ని చెక్ చేసుకున్నాక మన బూట్ ఆప్షన్ ఎప్పుడైతే అడుగుతుందో బూట్ ఆప్షన్ అడిగినప్పుడు మనం పెన్ డ్రైవ్ని రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేయకపోతే మళ్ళీ సేమ్ ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అవుతుంది. ఎప్పుడైతే బూట్ ఆప్షన్ అడిగిద్దో పెన్ డ్రైవ్ని రిమూవ్ చేసేసేయాలి. వన్స్ పెన్ డ్రైవ్ రిమూవ్ చేసామంటే మనం ఏదైతే హార్డ్ డిస్క్లో ఇవి ఉన్నాయో ఫైల్స్ అన్నీ బిల్డ్ చేసేసుకుంటాయి. మనం పెన్ డ్రైవ్ రిమూవ్ చేయకపోతే అది ఇన్స్టాల్ అవుతుంది, మళ్ళీ అడుగుతుంది, ఇన్స్టాల్ అవుతుంనే ఉంటుంది. రిమూవ్ చేస్తే అడగదు, ఎందుకంటే హార్డ్ డిస్క్లో ఆల్రెడీ కొంత స్టోరేజ్ ఉంది కాబట్టి. సేమ్ తర్వాత ఇక్కడ లాగిన్ చేసుకుంటాము. నేను రూట్ ద్వారా లాగిన్ చేద్దాం అనుకుంటున్నాను. పాస్వర్డ్ సేమ్ ఏదైతే ఇచ్చారో ఆ పాస్వర్డ్ ఇవ్వండి. ఇస్తే ఇలా ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.